చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ సార్. అభి, ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఎలాంటి నమ్మకం లేదు, కానీ ఇప్పుడు ఒక ఆధారంతో మనం వెళ్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మనం చేయాల్సింది అయిపోలేదు రాహుల్ బాబు. ఆ పాపని కూడా మనం వెతికి పట్టుకోవాలి. నాకు ఒక సిఐ ఫ్రెండ్ ఉన్నాడు అభి, అతని సహాయం తీసుకుందాం. వెంటనే రమ్మని చెప్తాను. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు రేపు ఉదయం వెలువడుతుంది. అప్పటి వరకు పోలీసుల కస్టడీలో వీళ్లను ఉంచవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాను. అమ్మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు, వాళ్ళ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైనందుకు మీరంతా బాధపడకపోయినా పర్వాలేదు, కానీ బరి తెగించి ఆ కనిష్కతో చేతులు కలుపుతున్నారు. అదే బాధగా ఉంది. ఎవరి అండదండ లేకపోయినా, ఎవరు తోడుగా రాకపోయినా అత్తయ్యని మావయ్యని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాము, బయటికి తీసుకునొస్తాం. ఏమండి, ఈ మజ్జిగ తాగండి. అసలే వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. ఇలాంటివన్నీ తాగకపోతే వడదెబ్బ తగిలేస్తుంది. తాగండి. ఏమండి, మిమ్మల్ని ఒంటి మీద తెలివి లేకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? కనిష్క చేసే ప్రయత్నాలు చూస్తూ ఉంటే, ఆ వైశాలి ఠాకూర్ వాదించే విధానం చూస్తూ ఉంటే, అమ్మా నాన్న శాశ్వతంగా ఇక జైల్లోనే ఉండిపోతారేమో అనిపిస్తోంది లలిత. ఎండలో చెమట పట్టకుండా ఉంటుందా, వానలో బట్ట తడవకుండా ఉంటుందా అన్నట్టు ఆ పైవాడు ఆల్రెడీ ఒక రాత రాసేశాక దాని ప్రకారం జరగకుండా ఉంటుందా? అత్తయ్య మావయ్య జైల్లోనే ఉండాలని రాసిపెట్టుంటే ఇక జైల్లోనే ఉండాలి. దానికి మనమేం చేస్తాం చెప్పండి? అలా అని కనిష్క చేసే ప్రయత్నాలు చూస్తూ కూడా ఏమీ తెలియనట్టు కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు కదా లలిత. మీరు చెప్పినట్టు ఆలోచిస్తే వీళ్ళందరితో పాటు మనం కూడా కనిష్కతో ఫైట్ చేయాలి. దానివల్ల మనకొచ్చే లాభమేమైనా ఉందా? లేదు లలిత, కనిష్కతో ఉంటే నాకు భవిష్యత్తుంటుంది. భవిష్యత్తులో ధైర్యంగా బతకగలననే నమ్మకం వస్తుంది. కానీ అమ్మా నాన్నలకు శిక్ష పడుతుంటే ఏం చేయలేకపోవడం మాత్రం చాలా బాధగా ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఏ మగాడికైనా తన భార్యా పిల్లలే ప్రపంచం కావాలి. తన భార్యా పిల్లలతోనే భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి, మన పిల్లల గురించి, అత్తయ్య మావయ్యల గురించి కాదు. అది కాదు లలిత. ఏమండి, మీ అమ్మా నాన్నకి ఇలాంటి గతి పట్టాలని మేమేమి కావాలని కోరుకోలేదు కదా. వాళ్లే అనవసరమైన ఆర్భాటాలకి పోయారు. కనిష్క ఆపుతున్నా ఆగకుండా వీరభద్రస్వామి ఉత్సవం జరిపిస్తానని వెళ్లారు. వాళ్ల గోతులు వాళ్లే తీసుకుని అందులోనే ఇప్పుడు పడ్డారు. దానికి మనమేం చేస్తాం? వదిలి చెప్పేది నిజమే కదన్నయ్య. మనమేమైనా కావాలని పెద్దమని పెద్దనాన్నని జైలుకి పంపిస్తున్నామా? ఎవరు చేసుకున్న పాపం వాళ్ళని వెంటాడుతుంది అంటారు కదా. పెద్దమ్మ పెద్దనాన్న ఇప్పుడు ఏ పాపం చేసుకున్నారో అదిప్పుడు ఇలా వెంటాడుతుంది అనుకోవటం తప్ప మనమేం చేయగలం? బాగుంది, చాలా బాగుంది. సొంత మనుషులు సమస్యల్లో ఉంటే ఎవరైనా కాపాడాలనుకుంటారు, కానీ మీరు సొంత మనుషులను కూడా చూడకుండా సమస్యల్లోకి మీరే నెట్టేస్తున్నారు.